and work here again and again and again. And it's because of people like them. It is such a joy to... There is a small, nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara, and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Srividya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it and enjoyed being... I enjoyed being her. It was beautiful. Dhanya, thank you for being such a fabulous co-star. So experienced and so wonderful. It was great working with you. And to each and every technician, especially Abhi, I didn't even know that Abhi and Vidya were talking on set. It was so beautiful. Their synergy, their collaboration was so beautiful. All the actor needed to do is learn the lines and come on the set. That's it. The work would have been done. It was one of the best sets I've ever worked with in all the movies that I've done. It's one of the best sets I've worked with. So thank you for that experience. And for Shrikant Garu for always taking care of whatever I need. Thank you so much. And to Naresh Garu, to Anil Garu, to everybody over here who I have personally spoken, Prashant Garu, thank you so much for elevating this movie to another level. Thank you, and thank you to the press today. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ హీరో హీరోయిన్ కాస్ట్ క్రూ మేమందరూ కాదు, మీరే హీరోస్. ఎందుకంటే మన సినిమాని మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి. సో ప్లీజ్ బీ కైండ్ టు అస్ అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవిద్య. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది. అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ప్లీజ్ థియేటర్లో చూడండి. బిగ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ తెలిసి ఎవరెవరు వాళ్ళ జాబ్ ఎంత అద్భుతంగా చేశారని. అంటే ఈ థ్యాంక్స్ అంతా సక్సెస్ మీట్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఈరోజు మీడియా వాళ్ళకి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ దట్ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండి. Heartfully grateful to you all for coming and మా ఈవెంట్ని అందరికీ తీసుకెళ్తున్నారు మీ త్రూ. ఐమ్ సో హ్యాపీ. ఐల్ టేక్ లిటిల్ లాంగర్ టైమ్. సో ఫస్ట్ హత్య అన్నది చాలా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ ఒక రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాస్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. I call him Chintu. Thank you, Chintu, for producing this for me. So major portion than petti migita portion memanda friends accumulate cheskoni we went forward. So నేను చాలా కేర్ఫుల్గా 1 point నేను సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకుంది ఏమంటే ఈ పైసలు నాయి కాదు, చాలామంది కలిసి ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఐ am very responsible for their money.
సో ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. సో దీన్ని నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి కేర్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్కి తీసుకురావాలి. తీసుకొచ్చడమే కాదు, ఇట్ షుడ్ మేక్ ద మనీ బ్యాక్. సో ఇది నేను త్రూ అవుట్ నేను మైండ్లో పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో నా రీసెర్చ్ అంతా ఫినిష్ చేసి నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే అంతా పెట్టుకున్న తర్వాత ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నో మ్యాటర్ హౌ మెనీ ఛాలెంజెస్, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ మేము మాకు ఇలా స్ట్రగుల్ చేసాము అలా స్ట్రగుల్, బట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా వీ వెంట్ త్రూ హార్డ్షిప్స్, బట్ the same confidence which I had after I locked my script, our confidence, our clarity, that kept us together till today. So nenu I just want to put it in a very small this thing andi. Nenu Mada chesinappudu oka 80 to 100 షోస్ వేసి ఉంటాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ప్రొడక్షన్ హౌసెస్లో దాంట్లో దీంట్లో అని చాలామందికి వేసాను షోస్. అండ్ వాళ్ళందరినీ ఐ యూస్ టు బెగ్ అండ్ ఆస్క్ సార్ ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి అని. ఈసారి నేను అది చేయలేదు. ఈసారి నేను డైరెక్ట్గా నేనే డేట్ ఫిక్స్ చేసుకొని డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ లాంచ్ చేశాను. అండ్ ట్రైలర్ మేము 17th రిలీజ్ చేసాం. 18th వీ హ్యావ్ క్లోజ్ ద డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూటర్స్ దే themselves approached us along with overseas. So that was the confidence I had in this film, and I have even more confidence now because మేము షో చూసుకొని we have forwarded it to the screens. So షో చూసుకున్న తర్వాత the way it came out, the screenplay or the storytelling or the technical aspects of it, I felt proud about me and my team. Memanta we worked together since Mada. దాని తర్వాత ఒక డాక్యుమెంటరీ చేసాము, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ వెంచర్ టుగెదర్. సో మేమంతా మదా స్టార్ట్ చేసినప్పుడు 80% ఆఫ్ అస్ వర్ ఆల్ డెబ్యూటెంట్స్. సో మేము ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అందరం సెల్ఫ్ టాట్ టెక్నీషియన్స్. నరేష్ వాజ్ ఓన్లీ సీనియర్ అప్పుడు. సో మిగతా మేమందరం అలాంగ్ విత్ యాక్టర్స్ అందరూ డెబ్యూటెంట్సే. బట్ వీ లర్న్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుగెదర్. తప్పడుగులు వేస్తూ నేర్చుకుంటూ దాని నుంచి ఇంప్రూవ్ అవుతూ మేము ఈరోజు ఒక టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ని మేము చేయగలిగాము. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, రవి గారు హ్యాస్ నెయిల్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. మీరు చాలా అంటే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఎలా అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్యారెక్టర్ అండ్ ట్రావెల్ విత్ హిమ్ టిల్ ది ఎండ్. తనతో కనెక్ట్ మీరు అవ్వలేకపోతే ద స్టోరీ విల్ టోటలీ ఫాల్ ఫ్లాట్. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అది మీరు కంపల్సరీ ఆయనని మీరు ఆ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కోసం మీరు ఫీల్ అవుతారు. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సో ఐ మిస్ హిమ్ వెరీ మచ్ టుడే. అండ్ దెన్ ధాన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సుధా. సో ధాన్య ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండి. తన డెడికేషన్ అండ్ తనకి దో షీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు, తనకి లాంగ్వేజ్ మీద ఉన్న గ్రిప్, the ease of working with her, everything is really wonderful. నాకు జనరల్గా నాకు యాక్టర్స్ యువ దర్శకురాలు శ్రీ విద్య గారికి అలాగే అభి కెమెరామెన్ చాలా బాగా చేశారండి. వారికి తోటి నటినట్లకు సాంకేతికులకి అనిల్ మామూలుగా ఎడిటర్ అద్భుతమైన ఎడిటర్ అయినా, ఎందుకంటే రెక్కీలో ఆయన ఎడిటర్, మాకు రెక్కీలో నాకు అద్భుతమైన పేరు వచ్చింది. అమ్మాయి ధన్య బాలకృష్ణన్, ఇది 3వ ప్రాజెక్ట్ అండి మాకు. అమ్మాయి ఫాదర్గా కూడా ఈ మధ్య ఒక సినిమాలో చేశాను, రెక్కీలో చేశాం. ఈ సినిమా రెక్కీ ఎంత హిట్ అయింది, ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడాను. ఈ యువకులు అందరూ కూడా మంచి మంచి పేరు రావాలి. చాలా అద్భుతంగా మన ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ మంచి పేరు రావాలి. ఈ టీం అందరికీ మంచి పేరు రావాలి. అలాగే సినిమాల్లో చిన్న పెద్ద సినిమాలు ఏమి లేదండి. పెద్ద సినిమా కనుక మార్నింగ్ షో బాగా ఆడకపోతే చిన్న సినిమా అవుతుంది. చిన్న సినిమా మార్నింగ్ షో బాగుందని పేరు వస్తే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, సినిమాలకు వెళ్ళి సినిమా చూడండి. మేమేం రేట్లు ఏం పెంచట్లేదు, యాజిటీజ్ రేట్లు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి తప్పకుండా ఈ హెచ్ఏ సినిమాని బాగా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ భగవంతుడు ఈ టీం అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పంచిపోతాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే జై హింద్. నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, నిర్మాతకి, అలాగే తోటి నటినట్లకు, సాంకేతిక నిపుణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.